న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల లోపల వచ్చే ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చేసి క్రిముల వల్ల వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అనేది పూత. క్రిములకు సంబంధించిన ప్రాబ్లమ్ను కానీ మనం చూస్తే ఏదైతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ ఇన్ఫెక్షను వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ట్యూబర్క్లోసిస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, లేదా ఏటిపికల్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు. ఇప్పుడు చలికాలంలో మనం ఎక్కువ భయపడేది, ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉండేది వైరల్ ఇన్ఫెక్షన్తో. ఈ స్వైన్ ఫ్లూ కావచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెంజా ఏ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే వైరస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. సాధారణమైన మనుషుల్లో లేదా రోగనిరోధక శక్తి బాగుండే వారిలో ఈ ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వరకు వచ్చి దాని తర్వాత వెంటనే తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఇవి న్యూమోనియాగా మారుతాయి అన్నమాట. అలానే బ్యాక్టీరియాలు లేదా ఫంగస్ లేదా ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఇవి కూడా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ న్యూమోనియాకి కారకాలు అవుతూ ఉంటాయి. చాలా వరకు గమనిస్తే చిన్నపిల్లలు లేదా పెద్దవారు, ఎక్కువ మంది డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించిన ఫెయిల్యూర్స్, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, సిస్టమిక్ ఇల్నెసెస్తో బాధపడే వారిలో, ఎవరైతే ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్ మీద ఉన్నారో వారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారు, లేదంటే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వీళ్ళలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న దానివల్ల వీళ్ళు ఈ గాలిలో ఏవైతే క్రిములు ఉంటాయో వీళ్ళు లోపలికి పీల్చినప్పుడు మిగతా వారిలాగే వెంటనే చనిపోకుండా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న దానివల్ల ఇవి లోపల గ్రో అవ్వడం బిగిన్ అవుతుంది అనమాట. ఎక్కడైతే ఏ భాగంలో అయితే ఇవి పెరుగుతాయో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. గాలి ఎక్కువ శాతం ఊపిరితిత్తుల లోపలే వెళ్తుంది కాబట్టి ఊపిరితిత్తుల లోపల వీరికి న్యూమోనియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా వారితో కంపేర్ చేస్తే. కొంతమందిలో మాత్రం నిర్ధారణ చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఎక్స్రేలోను లేదా సిటీ స్కాన్లోనూ న్యూమోనియా కనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళల్లో పొడి దగ్గు ఉంటుంది, కఫం రాదు. అటువంటి వారిలో ముక్కు గుండా ట్యూబ్ లోపలికి పంపించి లోపల ఏవైతే సెక్రిషన్స్ అంటుకుపోయినాయో వాటిని మొత్తం కడిగి తీసి బయటికి మనం టెస్టింగ్ పంపించే ప్రక్రియ ఉంటుంది. దీన్ని బ్రాంకోస్కోపీ అంటాం. అటువంటి దానివల్ల కూడా ఏ క్రిములు లేదా ఏది ఈ న్యూమోనియా కారకం అనేది తెలుసుకోవచ్చు. కొంతమందిలో ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే గాలి వెళ్ళే ట్యూబ్స్ ఉంటాయో దాని చుట్టుపక్కల గడ్డలుగా వచ్చి ఉంటుంది అనమాట. లింఫ్ నోడ్స్ పెరిగి ఉంటాయి. అటువంటప్పుడు ఈబస్ అనే పరికరం ద్వారా లోపలికి వెళ్ళి ఆ గడ్డల్లో నుంచి చిన్న ముక్కలు తీసుకుని కూడా మన పరీక్షకు పంపించి ఈ న్యూమోనియాకి లేదా ఇన్ఫ్లమేషన్కి కారకం ఏందో కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి అది ఇన్ఫ్లమేషను లేదంటే ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ అయ్యాక చాలా వరకు ఏంటంటే మెడిసిన్స్ ద్వారానే ఈ న్యూమోనియా తగ్గిపోతుంది. ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడడం, స్టెరాయిడ్స్ వాడిన దానివల్ల ఇన్ఫ్లమేటరీ న్యూమోనియా తగ్గిపోతుంది. అలా కాకుండా క్రిములకు సంబంధించింది బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఉంటే వాటికి సంబంధించిన యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ లేదంటే యాంటీ ఫంగల్స్ ఇచ్చినప్పుడు న్యూమోనియా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ న్యూమోనియాకి సంబంధించి కారకాలు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించుకునేదానికి లేదా కంట్రోల్లో పెట్టుకునేదానికి అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది. చిన్నప్పుడు మనం పిల్లలకి ఏవైతే వ్యాక్సిన్స్ వేపిస్తామో అలానే పెద్దవారికి, ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారికి, స్మోకింగ్ హిస్టరీ ఉన్నవారికి, డయాబెటీస్ లేదంటే లివర్ ఫెయిల్యూర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లోనూ లేదంటే ఈ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ మీద ఉండే వాళ్ళల్లోనూ, స్టెరాయిడ్స్ వాడే వారిలోనూ, దీర్ఘకాలికమైన ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లోనూ న్యూమోనియా వచ్చే అవకాశాలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ కాబట్టి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం, అలానే ప్రతి సంవత్సరం ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకునే దానికి ఫ్లూ షాట్ ఇవ్వడం చాలా ముఖ్యం.